హైదరాబాద్ టోలీచౌకీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రయోగశాలలో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు రసాయనాలున్న సీసా కింద పడి వాయువులు విడుదలయ్యాయి. సుమారు 20 మంది విద్యార్థులు వాసన భరించలేక అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పాఠశాల యాజమాన్యం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. 4 అత్యవసర విభాగంలో చికిత్స పొందుతుండగా మిగతా వారికి సాధారణ విభాగంలో వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. హైదరాబాద్ టోలీచౌకీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రయోగశాలలో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు రసాయనాలున్న సీసా కింద పడి వాయువులు విడుదలయ్యాయి. సుమారు 20 మంది విద్యార్థులు వాసన భరించలేక అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పాఠశాల యాజమాన్యం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. 4 అత్యవసర విభాగంలో చికిత్స పొందుతుండగా మిగతా వారికి సాధారణ విభాగంలో వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. హైదరాబాద్ టోలీచౌకీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రయోగశాలలో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు రసాయనాలున్న సీసా కింద పడి వాయువులు విడుదలయ్యాయి. సుమారు 20 మంది విద్యార్థులు వాసన భరించలేక అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పాఠశాల యాజమాన్యం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. 4 అత్యవసర విభాగంలో చికిత్స పొందుతుండగా మిగతా వారికి సాధారణ విభాగంలో వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. जनरेट అయిన ప్లేస్ నుంచి ఓకే హైదరాబాద్ టోలీచౌకీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రయోగశాలలో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు రసాయనాలున్న సీసా కింద పడి వాయువులు విడుదలయ్యాయి. సుమారు 20 మంది విద్యార్థులు వాసన భరించలేక అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పాఠశాల యాజమాన్యం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. 4 అత్యవసర విభాగంలో చికిత్స పొందుతుండగా మిగతా వారికి సాధారణ విభాగంలో వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. లాస్ట్